అందరికీ నమస్కారం. మీ వెంకటేశ్వరరావు చవకల. మనిషికి జాలి ఉండొచ్చా? జాలి మనిషికి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? దీని గురించి ఒకసారి చర్చిద్దాం. మనిషి అత్యధికంగా నష్టపోయేది జాలి గుణంలోనే. మనిషి అత్యధికంగా మోసపోయేది కూడా జాలి గుణంలోనే. జాలి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎక్కువ నష్టపోతారు, మోసపోతారు. మీకు ఉదాహరణకి ఎవరైనా ఒక ఆయన వచ్చి, మా అమ్మాయి పెళ్ళాగిపోతుందండి, ₹1,00,000 సాయం చేయండి, రేపొద్దున మా అమ్మాయి జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారని ₹1,00,000 మిమ్మల్ని అడిగారు అనుకోండి. మీకు అయ్యో పాపం అమ్మాయి పెళ్ళాగిపోతుంది కదా అని చెప్పేసి మీరు ₹1,00,000 ఆయనకి ఇస్తారు. ఆయన తిరిగి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ తిరిగి ఇవ్వకపోతే మీ జాలి గుణం వల్ల మీరు ₹1,00,000 నష్టపోయిన వాళ్ళు అవుతారు. ఇంకోటి, ఎవరైనా వచ్చి కష్టాలు ఉన్న వాళ్ళకి మీరు సాయం చేయాలని, పోన్లే పాపం వాళ్ళు చాలా కష్టాలు ఉన్నారు, మన చేతనైన సాయం చేద్దామని ఎంతో మాట సాయం కానీ, డబ్బు సాయం కానీ, ఏదో సాయం మన స్తోమతకి మించి మనం చేస్తాం. జాలిపడి పాపం కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలు గట్టెక్కిన తర్వాత, వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత తిరిగి వాళ్ళు మీ మీద కృతజ్ఞతాభావం చూపించకపోతే, మిమ్మల్ని పట్టించుకోకపోతే, మీకు వాళ్ళని చూసినప్పుడల్లా ఆ రోజున వాళ్ళకి అంత చేశాను, ఆ రోజున ఎంత చేశాను, ఈ రోజున కనీసం కృతజ్ఞత భావం లేకుండా ఉన్నారని చెప్పేసి మీ మనసులో గుచ్చుకుంటూ ఉంటుంది. అందువల్ల ఒక మనిషి కోపంలో చేసే తప్పుల కన్నా జాలిలో చేసే తప్పులు ఎక్కువ. ఆ జాలి గుణం ఉన్నవాళ్ళు ఎక్కువ వెన్నుపోటుకు గురవుతారు. వెన్నుపోటుకి ప్రథమాస్త్రం జాలి. ఒక మనిషిలో జాలి క్రియేట్ చేస్తారు, తర్వాత వెన్నుపోటు పరుస్తారు. అందువల్ల జాలి, దయ అనేవి ఒక మనిషిని జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తాయి. ఆ విధంగా నష్టపోయిన వాళ్ళు కోకొల్లలు. మంచితనం, మానవత్వం అని చెప్పి, జాలి అని చెప్పేసి నష్టపోయిన వాళ్ళు కోకొల్లలు. ఎందుకంటే మీ జీవితంలోనే ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. మీరు జాలిలో ఎవరికైనా అప్పిచ్చారా? జాలి స్వహృదయంతో, విశాల హృదయంతో ఎవరికైనా సాయం చేశారా? దానివల్ల ఏమైనా నష్టపోయారా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. జాలి, దయ అనే మెడిసిన్ లాంటిది. అవి పూర్తిగా ఉండకూడదని కూడా నేను చెప్పను, కానీ అవసరార్థం విశ్లేషించి మనం ఉపయోగించుకోవాలి తప్ప జాలి వాళ్ళ మీద జాలి పడిపోయి మన స్తోమతకి మించి డబ్బు ఇవ్వడం, సాయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అందువల్ల